ప్రస్తుతానికి మొన్న ఒక 25 రోజుల క్రితం మన కల్పవృక్ష స్ప్రేయింగ్ చేసామండి పైన. అవును. చేశాక వాటర్ పెట్టాము. ఒక 10 రోజులు పైతుంది. మళ్ళీ ఇంకో సెకండ్ టైం కూడా వాటర్ పెట్టాం మళ్ళీ. ఓకే. ఇగురు పూత కనపడుతుందండి. ఇది కొట్టినాక ఎలా ఉంది మీకు డిఫరెన్స్? పర్లేదండి, కొంచెం పురుగులు గట్రా ఏం కనిపించినట్టు లేవు. దోమ దోమ కూడా కనిపించలేదండి. మిగతా వాళ్ళకి ఎట్లా ఉంది? మిగతా చేరుల్లో కొద్దిగా దోమ లైట్ కనిపిస్తుందని అంటున్నారు. అయితే మనకి ప్రస్తుతానికి దోమ అయితే ఇంతవరకు తెల్లదోమ ఉండేది కానీ లేదండి ఇప్పుడు. ప్రస్తుతానికి ఏం ఆడపలేదు. ఓకే. అది మనకి పూత ఇంకా అభివృద్ధి ఎంత తగ్గిందో ఇగురులు ఇప్పుడు పురుగు గట్ట వస్తే వాటిని ఇగులు కొట్టేస్తుంటాయి కదా. అవును. అవి కొట్టుకోకుండా పూత నిలబడతాయి. అది మనకి ఇది క్రిమి సంహారం వాడదంటారా, కల్పవృక్ష వాడదంటారా ఇప్పుడు అని? అంటే 3 స్ప్రేలు చేసుకోండి భూమిలో. ఇప్పుడు ఎటు మీరు బలం వేస్తారు కదా పొలానికి? వేసేసామండి. పిండి వేసేసారా? వేసామండి. బయో ఫర్టిలైజర్ వేస్తారా ఒక్క ట్రిప్? బయో ఫర్టిలైజర్ వేయాలంటే కొంచెం టైం పడుతుందండి. ఒక్క 15 రోజులకైనా వేయండి. ఒక చేనుకి వేయండి, ఒక చేనుకి ఆపండి. మీకు తేడా తెలిసిద్ది. అదేనండి. మీకు కానీ సైజ్ కానీ క్వాలిటీ కానీ తేడా తెలిసిద్ది. ఓకే. ఇప్పుడు నేను 2 ఎకరాలా ఇది 3 ఎకరాలా? అంటే 1, 2, 3, 6 ఎకరాలండి. 6 ఎకరాలు. అవునండి. 6 ఎకరాలకి నేను 3 స్ప్రేలు పెడతా. ఒకటేమో ఫ్లవరింగ్ బాగా రావడానికి, ఒకటేమో పురుగు దోమ రాకుండా ఉండడానికి, ఒకటి వచ్చినది తిన్ అయిపోవటానికి, వచ్చిన ఫ్లవరింగ్ అంతా సెట్ అయిపోవటానికి. అది ఒకసారి కొట్టాలండి అటాని? దాన్ని వారం వారం గ్యాపించి కొట్టాలి. ఏంటంటారు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటండి? ప్రస్తుతానికి ఒకటి వచ్చేసరికి ధరణి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి ఫ్లవరింగ్ రావటానికి బాగా. ముందు అది కావాలండి. తర్వాత వచ్చేసరికేనేమో ఇది. ఇప్పుడు ధరణి నిమ్మ తోటలో కూడా పనిచేద్దండి ధరణి? అన్ని క్రాపుల మీద పనిచేసిద్ది. పూత రావటానికి అన్ని క్రాపుల మీద పనిచేసిద్ది. ఓకే. అదే తర్వాత వచ్చేసరికి ఈ దోమ పురుగు రాకుండా ఉండడానికి నేను వేరేది ఒకటి పెడతాను. అదేంటండి? అది ప్రొటెక్టర్ అని. ప్రొటెక్టరా? నీ గుడ్డు దశలో ఉన్నా కానీ వెళ్ళిపోద్ది. అది ఎప్పుడండి? ఇది కొట్టిన వారానికా? వారం లేదంటే 10 రోజులు. వారమే పెట్టుకోండిలే ఇప్పుడు, ఎందుకంటే బాగా మెత్తదనం మీద ఉంటాయిగా. అవును. అది తర్వాత ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు ఈ ఫస్ట్ సారి కొట్టినప్పుడు మనకి ఫ్లవరింగ్ వచ్చింది, అదంతా ఫ్రూట్ సెట్ అవ్వడానికి ఇంకోటి పెడతాను. అదేంటండి? అది రక్షక్. ఈ 3 చేయండి సరిపోద్ది. ఇప్పుడు ధరణి వచ్చి డ్రమ్కి ఎలాగండి? 200 లీటర్ల డ్రమ్కి ఎంత పడుతుంది? 200 లీటర్ల డ్రమ్కి లీటర్ అండి. అవును. ఎలాగండి లీటరు? 5 సార్లు చెప్తారు రేట్లు.